బైబిల్ ఒక మాట సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు గిఫ్ట్. ఆస్తిపాస్తులు కాదు దేవుడిచ్చే గిఫ్ట్, సిరి సంపదలు కాదు దేవుడిచ్చే గిఫ్ట్. నువ్వు నీ భార్య జతపరచబడినప్పుడు, వివాహం జరిగినప్పుడు మిమ్మల్ని ఇద్దరిని చూసి దేవుడు సంతోషించి వీళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. వీళ్ళు దంపతులుగా ఒక కుటుంబ వ్యవస్థను ప్రారంభించారు, వీళ్ళకంటే ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఏమిస్తే బాగుంటుంది అని దేవుడు ఆలోచన చేసి వీళ్ళకు సంతానము అనే గిఫ్ట్ ఇస్తాను, ఒక అబ్బాయిని గిఫ్ట్గా ఇస్తాను, ఒక అమ్మాయిని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి దేవుడు ఎంతో మక్కువతో నీకు ఆ కూతురునిచ్చాడు, నీకు ఆ కొడుకునిచ్చాడు. దేవుడు మక్కువతో, దేవుడు తన మనస్ఫూర్తిగా నీకు ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది గర్భఫలం. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కని కొడుకును, చక్కని కూతుర్ని ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం, వాళ్ళని ఎలా పెంచుతావో, ఎలా ప్రయోజకులుగా చేస్తావో, ఎలా పరిశుద్ధులుగా తీరుస్తావో అది నువ్వు దేవుడికి ఇచ్చే బహుమానం. అడుగుతున్నాను, ఈరోజు నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? ప్రార్థనతోనే పెంచుతున్నావా? ప్రేమతోనే పెంచుతున్నావా? పరిశుద్ధతతో పెంచుతున్నావా? లేక లోకానుసారంగా పెంచుతున్నావా?